అందరికీ నమస్తే. ఈరోజు జరిగినటువంటి విషయం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ మొత్తం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మెదక్లో ఉన్నటువంటి ఒక డైలీ లేబర్ అయినటువంటి మహమ్మద్ ఖాదీర్ను అత్యంత క్రూరంగా కొట్టినటువంటి మెదక్ పోలీస్ స్టేషన్లో కొడితే ఇవాళ ప్రాణం పోయినటువంటి పరిస్థితి మహమ్మద్ ఖాదీర్ది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకొని తిరిగేటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇవాళ మహమ్మద్ ఖాదీర్ను కొడితే ఆయన కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ గాంధీ హాస్పిటల్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి చెప్తా తిరుగుతున్నటువంటి డీజీపీ మహేందర్ గారికి కనిపించట్లేదా? వీళ్ళ చేసేటువంటి పోలీసు యంత్రాంగం చేసేటువంటి అరాచకాలు కనిపించట్లేదా మీకు? ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగేటువంటి కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహమ్మద్ ఖాదీర్ అనే వ్యక్తిని అత్యంత క్రూరంగా కొట్టినటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది మన తెలంగాణ రాష్ట్రంలో. జై భీమ్ సినిమాలో ఉన్నటువంటి సీన్ ఇవాళ మన బంగారు తెలంగాణలో రిపీట్ అయింది. రాష్ట్ర ప్రజలారా, మీరు కాస్త గమనించండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమ కేసులు. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న చనిపోయినటువంటి మరియమ్మ ఏ విధంగా అయితే ఆ పోలీస్ స్టేషన్లో వేసి ఏ విధంగా ఆ జైల్లో అయితే మరియమ్మ చనిపోయిందో అదే విధంగా సేమ్ రిపీట్ అయినటువంటి కేసు మహమ్మద్ ఖాదీర్ మెదక్. సిగ్గుపడురి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులారా, సిగ్గు చేయడం ఏమన్నా ఉండాలి మీకు అందరికీ. అదేవిధంగా నేను అందరి పోలీసు వాళ్ళని మాత్రం అనట్లేదు. ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి ఒక 10% మంది మీరు పోలీస్ దుస్తులు వేసుకున్నంత మాత్రాన మరీ ఇంత క్రూరంగా వాళ్ళ మీద ప్రవర్తించడం అనేటువంటిది మీ మనస్సాక్షిని అడిగితే మీకు తెలుస్తుంది. మీ ఇంట్లో మీ అన్ననో మీ నాయననో లేదంటే మీ తమ్మునో కొడితే ఇదే విధంగా ఊరుకుంటారా? మీ అన్ననో మీ తమ్ముడో మీ నాయననో చనిపోతే ఇట్లనే మీరు ఊరుకుంటారా? అక్రమ కేసులు పెట్టి దొంగతనం చేసిందని చెప్పి కేసు పెట్టి వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొడితే వాని కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ గాంధీ దవాఖానలో. మళ్ళీ చెప్తారట కదా, అమ్మ మీరు ఎవ్వరికి చెప్పొద్దు, మీ గోళీలకు మందులన్నీ మేమే తెచ్చి పెడతామని చెప్పి చెప్తారు ఆ తల్లికి. ఆ చనిపోయిన ఆ తండ్రిని ఆ పిల్లలకి ఏమని చెప్పి చెప్తారు? దొంగతనం చేస్తే జైల్లో పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టినాము, దానికి మీ నాయన చచ్చిపోయాడని చెప్పి చెప్తారా? యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఈ వీడియో చూడాలి. ఎందుకంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఎంతైనా ఉన్నది. మీరు అంతగానం క్రూరంగా కొట్టాల్సినటువంటి అవసరం లేదు. మాకు చట్టాలు ఉన్నాయి, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. చట్టపరంగా న్యాయస్థానంలో ఆయనకి ఎలాంటి శిక్ష అయితే వేయాలో అలాంటిది వేయండి. కానీ మీకు లాఠీ ఇచ్చినంత మాత్రాన వాడిని మొత్తం చితకబాది వాని కిడ్నీలు ఫెయిల్ అయ్యి కాళ్ళు చేతులు పని చేయకుండా మొత్తం కమిలిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలారా. జై భీమ్లో ఉన్నటువంటి సీన్లు, జై భీమ్లో ఒక సీన్ ఉంటుంది. జై భీమ్లో ఉన్నటువంటి అడ్వకేట్లు మన తెలంగాణ రాష్ట్రంలో లేరా? జై భీమ్లో ఉన్నటువంటి సూర్య లాంటి వ్యక్తులు మన తెలంగాణ రాష్ట్రంలో లేరా? సింగంలో ఉన్నటువంటి సూర్య లాంటి హీరో లాంటి పోలీసు వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో లేరా? ఎంతో మంది ఉన్నారు, మంచి మంచి పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళని ఎంతో అభిమానిస్తున్నాం. ఇవాళ అరాచకాలు, క్రైమ్లు ఎన్నో వారం తగ్గినాయి అంటే పోలీసు వాళ్ళు మన మీద కన్నున్నది కాబట్టే క్రైమ్ కానీ దోపిడీ దొంగతనాలు ఎన్నో తగ్గిపోయినాయి అని చెప్పి అనుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ పోలీస్ శాఖను చూస్తే మాత్రం అత్యంత క్రూరంగా హింసించినటువంటి మహమ్మద్ ఖాదీర్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మొన్నటికి మొన్న జైల్లో మన కీసర్ ఎంఆర్ఓ నాగరాజ్ గారు ఎట్లా చనిపోతారు? జైలు లోపల కీసర ఎంఆర్ఓ ఎలా చనిపోయారు అన్న దాని మీద ఇంతవరకు ఎవరన్నా ప్రశ్నించి మాట్లాడేదా? ఎవ్వరూ లేదు. ఆయన అరెస్ట్ చేసి జైలు వేసి కావాలని చెప్పి అది ఒక ఆత్మహత్యలాగా. జైలు ఎక్కడన్నా ఆత్మహత్య జరుగుతుందా అండి? పోలీస్ స్టేషన్లో మొన్నటికి మొన్న మరియమ్మను కూడా అదే విధంగా. సో రాష్ట్ర ప్రజలారా, ముఖ్యమంత్రి గారు అదే రాష్ట్ర మంత్రివర్యులు మంత్రి కేటీఆర్ గారు కూడా ఎంతైనా ఈ యొక్క దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దయచేసి ఆ పోలీసు ఎవరైతే తన మీద చర్యలు కఠినంగా తీసుకున్నారో వాళ్ళు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము జర్నలిస్టు సంఘాలు కూడా రేపు పొద్దున ధర్నాకు దిగుతాము.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయానికి స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం.